తెలుగు సినిమా స్టోరీ అంటే ఎలా ఉంటుందో తెలిసిందే. ఫస్ట్ హాఫ్ అంతా హీరో ఏదో విధంగా సందడి చేస్తుంటాడు. సెకండ్ హాఫ్లో మాత్రం విలన్ పై రివెంజ్ తీర్చుకోవాలి. అక్కడితో శుభం కార్డు పడుతుంది. మధ్యలో హీరోయిన్తో లవ్ అండ్ సాంగ్స్ ప్లేస్మెంట్ ఉంటుంది. కానీ ఇటీవల కాలం హీరోకు హీరోయిన్స్ షాక్ ఇస్తున్నారు. మహేష్ బాబు అంతటి స్టార్ హీరోను సింపుల్గా మోసం చేసింది మహానటి. అదే ట్రెండ్ ఫ్యామిలీ స్టార్ వరకు కొనసాగుతోంది. హీరోయిన్స్ అంటే హీరోకు సపోర్ట్ కాదు, హీరోయిన్స్ అంటే హీరోకు షాక్ అనే విధంగా స్టోరీలు రాస్తున్నారు దర్శకులు. హీరోకు విలన్స్ తో పని లేకుండా హీరోయిన్స్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు. లాస్ట్ ఇయర్ బేబీ స్టోరీ తెలుసుగా. ఈ సినిమాతో వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. అంతకు ముందు ఏడాది సర్కారు వారి పాటలో ఫస్ట్ హాఫ్ లో మహేష్ బాబుకు షాక్ ఇస్తుంది మహానటి. సినిమాలో వీరి ఎపిసోడ్ హైలైట్ గా నిలిచింది. ఇక టిల్లు సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ లో రాధిక మోసం చేసింది, సెకండ్ పార్ట్ లో లిల్లీ మోసం చేసింది. మరి మూడో భాగంలో ఏ హీరోయిన్ టిల్లును మోసం చేస్తుందో చూడాల్సి ఉంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఫ్యామిలీ స్టార్ లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. సరిగ్గా ఇంటర్వెల్ టైం కు హీరోయిన్ మృణాల్ దేవరకొండకు బిగ్ షాక్ ఇస్తుంది. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి హీరో సెకండ్ హాఫ్ మొత్తం టైం తీసుకుంటాడు. ఏది ఏమైనా హీరోయిన్స్ నెగటివ్ షేడ్స్ లో కనిపించడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. తెలుగు ప్రేక్షకులు హాస్య ప్రియులు. అందుకే తెలుగులో ఓ దశలో రికార్డు స్థాయిలో హాస్య నటులు ఉండేవారు. రికార్డు స్థాయిలో హాస్యరస చిత్రాలు తెరకెక్కేవి. అయితే ఒక దశ తర్వాత తెలుగు సినిమాల్లో కామెడీ తగ్గింది. కమెడియన్స్ తగ్గిపోయారు. ఆ లోటును ఇప్పుడు యంగ్ హీరోస్ తీరుస్తున్నారు. కోట్లు కొల్లగొడుతున్నారు. టాలీవుడ్ లో చాలా మంది యంగ్ హీరోస్ ఉన్నారు. కానీ ఎవరి దారి వారిది. అడవిశేష్ సీరియస్ ఫిల్మ్స్ చేస్తుంటాడు. విశ్వక్సేన్ ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలనుకుంటాడు. అయితే ఒక ఇద్దరు మాత్రం కామెడీని బలంగా మార్చి ప్రతిసారి బాక్సాఫీస్ హిట్స్ కొడుతున్నారు. వారే సిద్ధు జొన్నలగడ్డ, నవీన్ పొలిశెట్టి. కామెడీని నమ్ముకుని ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ చేశాడు నవీన్ పొలిశెట్టి. ఆ తర్వాత జాతిరత్నాలు చేసి టాలీవుడ్ కు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో మరోసారి నవ్వించాడు. ఇక టిల్లు సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ లో తన కామెడీ డైలాగ్ డెలివరీ బాగా పేలింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో మరింత రెచ్చిపోయాడు. సరాసరి 100 కోట్ల వసూళ్లను చూశాడు. ఒకప్పుడు సీరియస్ మూవీస్ చేస్తూ కనిపించిన శ్రీవిష్ణు కూడా కామెడీ వైపు టర్న్ తీసుకున్నాడు. లాస్ట్ ఇయర్ సామజవర్గమనతో భారీ హిట్ అందుకున్నాడు. అందుకే ఇకపై హాస్యరస చిత్రాలే చేస్తానంటున్నాడు. రీసెంట్ గా ఓం భీమ్ బుష్ తో మళ్లీ నవ్వించాడు. గేమ్ చేంజర్ దీపావళికి రిలీజ్ కు రెడీ అవుతోంది. మరోవైపు భారతీయుడు 2 అలాగే భారతీయుడు 3 షూటింగ్స్ కూడా శంకర్ కంప్లీట్ చేశాడు. మరి ఆ తర్వాత ఏ సినిమా తెరకెక్కిస్తాడు అంటే మరోవైపు సీక్వెల్ పైనే శంకర్ ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. 25 ఏళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కు ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు శంకర్. కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ పూర్తిగా సీక్వెల్స్ మాయలో పడిపోయాడు. ఆల్రెడీ రోబోకు 2.0 తీసుకొచ్చాడు. ప్రస్తుతం భారతీయుడు 2ను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. వచ్చే ఏడాది భారతీయుడు 3 కూడా రిలీజ్ ఉంటుంది అంటున్నారు. ఆ తర్వాత శంకర్ ఒకే ఒక్కడు సీక్వెల్ పై ఫోకస్ పెడతాడట. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ నిజానికి ఒకే ఒక్కడు సీక్వెల్ అని ప్రచారం సాగింది. కానీ పూర్తిగా కొత్త కథతో గేమ్ చేంజర్ తెరకెక్కుతోంది. ఒకే ఒక్కడు సీక్వెల్ కు మరో లైన్ రెడీ చేసి పెట్టుకున్నాడు శంకర్. గత కొంతకాలంగా ఒకే ఒక్కడు సీక్వెల్ ను తమిళ హీరో విజయ్ తో ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపించింది. కానీ విజయ్ పూర్తి స్థాయి పాలిటిక్స్ పై ఫోకస్ పెడుతుండటంతో ఒకే ఒక్కడు సీక్వెల్ ను ముందుగా బాలీవుడ్ లో ప్లాన్ చేస్తున్నాడు శంకర్. ఒకే ఒక్కడు మూవీని హిందీలో నాయక్ పేరుతో రీమేక్ చేశాడు శంకర్. 2001లో నాయక్ రిలీజ్ అయింది. ఇప్పుడు హిందీలోనే ఒకే ఒక్కడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట శంకర్. నాయక్ 2లో హీరోగా అనిల్ కపూర్ నటించే అవకాశం ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుందని టాక్. నానికి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ అంటే చాలా ఇష్టం. అందుకే కెరీర్ బిగినింగ్ లోనే డైరెక్ట్ గా కోలీవుడ్ కు వెళ్లి సినిమాలు చేసి వచ్చాడు. నాని నటనకు మంచి మార్కులు పడ్డాయి, కానీ సరైన హిట్ మాత్రం రాలేదు. అందుకే కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు కోలీవుడ్ కు రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. నాని మరోసారి కోలీవుడ్ కు వెళ్లాలి అనుకుంటున్నాడు. అందుకు తగ్గ కథ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు. గత ఏడాది సిబి చక్రవర్తి అనే దర్శకుడితో నాని మూవీ చేస్తున్నాడని టాక్ వినిపించింది. సిబి కార్తికేయంతో డాన్ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. అందుకే సిబితో సినిమా చేయాలనుకున్నాడు న్యాచురల్. అయితే ఎందుకో ఈ కాంబినేషన్ వర్కౌట్ కాలేదు. ఆ తరువాత నాని కూడా మిగతా సినిమాలు కమిట్ అవుతూ వెళ్లాడు. సరిపోదా శనివారం ఆల్రెడీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ తరువాత సుజిత్ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. అదే స్పీడ్ లో దసరా దర్శకుడితో మూవీని ఇటీవలే అనౌన్స్ చేశాడు న్యాచురల్.
వీటి తరువాత బలగం దర్శకుడు వేణు తెరకెక్కించే ఎల్లమ్మ ఉంది. ఇప్పుడు వీటితో పాటు నాని మరో మూవీ కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ కు జై భీమ్ లాంటి చిత్రాన్ని అందించిన టీజే జ్ఞానవేల్ ప్రస్తుతం నాని కోసం కథ రెడీ చేస్తున్నాడట. నానికి కూడా లైన్ నచ్చిందట. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్మెంట్ రానుంది. జై భీమ్ తరువాత జ్ఞానవేల్ ప్రస్తుతం రజనీకాంత్ తో సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత న్యాచురల్ తో జ్ఞానవేల్ న్యూ మూవీ చేసే అవకాశం ఉంది. ఇండియాలో చాలా ఫిలిం ఇండస్ట్రీస్ ఉన్నాయి, కానీ కోవిడ్కు ముందు వరకు బాలీవుడ్ మాత్రమే డామినేట్ చేస్తూ ఉండేది. కోలీవుడ్ నుంచి మిగతా ఫిలిం ఇండస్ట్రీస్ రూలింగ్ స్టార్ట్ చేశాయి. ఒక ఏడాది ఒక్కో ఇండస్ట్రీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. 2024 మాత్రం ఖచ్చితంగా బాలీవుడ్కు చెందుతుంది. ఏడాది ప్రారంభం మొదలైంది. బాలీవుడ్ దూకుడు ఇప్పటికీ కొనసాగుతోంది. జస్ట్ 3 నెలల్లో 500 కోట్లు కొల్లగొట్టింది బాలీవుడ్. 2024 స్టార్టింగ్ నుంచి మాలీవుడ్ నేమ్ రిపీటెడ్ గా వినిపిస్తోంది. మలయాళ సినీ పరిశ్రమ వరుసపెట్టి విజయాలను అందుకుంటుండడమే ప్రధాన కారణం. పైగా ఫస్ట్ క్వార్టర్ రిపోర్ట్ తీస్తే మాలీవుడ్ బాక్సాఫీస్ మాత్రమే ముందుంది. చిన్న చిన్న చిత్రాలతో 500 కోట్లు రాబట్టింది మాలీవుడ్. ముఖ్యంగా 100 కోట్ల సినిమాలకు మాలీవుడ్ ఇప్పుడు అడ్డాగా మారింది. ప్రేమలు టాలీవుడ్ మాలీవుడ్ తో కలిసి 135 కోట్లను రాబట్టింది. మంజుమ్మెల్ బాయ్స్ వరల్డ్ వైడ్ 225 కోట్లను కొల్లగొట్టింది. ప్రస్తుతం తెలుగు వెర్షన్ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో మంజుమ్మెల్ బాయ్స్ టాలీవుడ్ కలెక్షన్స్ ఎంత ఉండవచ్చు అనేది చర్చ మొదలైంది. అంతకుముందు మమ్ముట్టి నటించిన భ్రమయుగం 60 కోట్లను రాబట్టింది. రీసెంట్ గా పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఆడు జీవితం కూడా అత్యంత వేగంగా 100 కోట్లను రాబట్టిన మాలీవుడ్ మూవీగా హిస్టరీలోకి ఎక్కింది. ఈ సినిమా వసూళ్లతో కలుపుకుంటే మలయాళ సినీ పరిశ్రమ మొదటి 3 నెలల్లోనే 500 కోట్లను కొల్లగొట్టినట్లయింది. మాలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీలోనే మొదటి 3 నెలల్లోనే ఇలాంటి వసూళ్లు ఎప్పుడూ చూడలేదు.